వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. మనం ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. యూపీఎస్సీ 2002లో వచ్చిన క్వశ్చన్ ఇది. క్రింది వాటిని జతపరచండి. అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతం, ద్వ్యంతర నమూనా, నవకల్పన సిద్ధాంతం, బిగ్ పుష్ సిద్ధాంతం. ఒక సైడ్ సిద్ధాంతాలు ఇచ్చారు, ఒక సైడ్ ఏమో ఆర్థికవేత్తలు ఏ ఆర్థికవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతాన్ని రిచర్డ్ ఆర్ నెల్సన్ అనే ఒక ఆర్థికవేత్త ప్రతిపాదించాడు. అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతం అని అంటే వ్యవస్థలో సప్లైస్ డిమాండ్ రెండు సమానంగా ఉంటే దాన్ని సమతుల్యమని, తక్కువ సప్లై తక్కువ డిమాండ్ ఉంటే దాన్ని అల్పస్థాయి సమతుల్యం అని అంటారని ఈ ఆర్థికవేత్త తెలియజేయడం జరిగింది. ఏ విధంగా అని అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉత్పత్తి అనేది తక్కువ ఉంటుంది. ఉత్పత్తి తక్కువ ఉండడానికి కారణం పెట్టుబడి తక్కువ ఉండడం. పెట్టుబడి తక్కువ ఉంటే ఉత్పత్తి అనేది తక్కువ జరుగుతుంది. ఉత్పత్తి తక్కువ జరగడం ద్వారా సప్లై కూడా తక్కువగా జరుగుతుంది. సప్లై ఉత్పత్తి తక్కువ ఉండడం ద్వారా ప్రజల ఆదాయం అనేది కూడా పెరగదు. ప్రజల ఆదాయం తక్కువ ఉండడం ద్వారా వారు వస్తు సేవలు వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపరు, ఆదాయం లేక. ఈ వస్తు సేవలు అనేది డిమాండ్ను కోల్పోవడం జరుగుతుంది. ఇట్లా సప్లై తక్కువ ఉండడము, డిమాండ్ తక్కువ ఉండడము, ఈ రెండు తక్కువ ఉండడం ద్వారా ప్రజల ఆదాయం లేక వారు వినియోగానికి కూడా ముందుకు పోరు. ఈ అల్పస్థాయి వినియోగ వల అని రిచర్డ్ ఆర్ నెల్సన్ అల్పస్థాయి సమతుల్య వినియోగ వల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఏ విధంగా అని అంటే ప్రజల దగ్గర ఆదాయం లేక వస్తువుకి డిమాండ్ అనేది కోల్పోతుంది. ఇది ఆ డిమాండ్ కూడా తక్కువ అవుతుంది. వస్తు సేవల సప్లై కూడా తక్కువనే ఉంటుంది. ఈ రెండు రకాలు ఉండి ప్రజల యొక్క ఆదాయం పెరగకపోవడం వల్ల ప్రజలు కూడా వినియోగానికి ఆసక్తి చూపరు. ఈ అల్పస్థాయి సమతుల్య వినియోగ అని సిద్ధాంతంలో రిచర్డ్ ఆర్ నెల్సన్ ఏ విధంగా తెలియజేస్తాడంటే అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆ దేశ ఆర్థికాభివృద్ధి కోసం వారు ప్రభుత్వం ఎంత కృషి చేసినా పెరిగిన ఆదాయానికి సరిపడ జనాభా కూడా పెరుగుతుంది. ఈ జనాభా పెరిగిన ఆదాయానికి సరిపడినంత ఉండడం వలన వీళ్ళు అభివృద్ధి చెందలేకపోతున్నారని చెప్పి అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతంలో తెలియజేశారు. ఏ విధంగా అంటే ఉదాహరణకి 2000 సంవత్సరం తీసుకుందాం. ఎగ్జాంపుల్కి ఏ అనే ఒక దేశం యొక్క ఆదాయము 1000 కోట్ల రూపాయలు ఉంది. ఆ దేశంలో 100 కోట్ల జనాభా ఉంది. ఈ 100 కోట్ల జనాభా ఉండడం వల్ల ఆ దేశంలో ఉన్న ఒక వ్యక్తి తలసరి ఆదాయం 10 రూపాయలు. మరుసటి సంవత్సరం కోసం ఆ దేశ ప్రభుత్వము ఆదాయం పెంచడం కోసం ప్రయత్నం చేసి 2005 అంటే ఒక 4 సంవత్సరాల తర్వాత తీసుకుంటే ఒక 2000 కోట్ల రూపాయలు ఆదాయం పెంచడం జరిగింది. ఈ 2000 కోట్ల ఆదాయానికి సరిపడంత జనాభా కూడా 200 కోట్లు తీసుకుంటే తలసరి ఆదాయం 10 రూపాయలు. ఇట్లా ఒక దేశ ఆర్థిక వ్యవస్థను పెంచే క్రమంలో జనాభా కూడా పెరుగుతుంది. కాబట్టి ఆ దేశాలు అల్పస్థాయి వినియోగ వల్ల నుంచి బయటపడలేకపోతున్నాయి అని చెప్పి అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతంలో రిచర్డ్ ఆర్ నెల్సన్ తెలియజేయడం జరిగింది. క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అని అంటే రిచర్డ్ ఆర్ నెల్సన్. అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతం అంటే అనగా అనిస్తే తక్కువ సప్లై తక్కువ డిమాండ్, ఎక్కువ సప్లై ఎక్కువ డిమాండ్, సప్లై డిమాండ్ సమానంగా. ఆప్షన్ డి ఏది కాదు. అంటే తక్కువ సప్లై తక్కువ డిమాండ్. ద్వ్యంతర నమూనా, ద్వ్యంతర నమూనాను ప్రతిపాదించింది చీనరి. ద్వ్యంతర నమూనా, ద్వి అనగా రెండు, అంతర అనగా గ్యాప్ అంటే లోటు. ఈ రెండు రకాల లోటు ఏ విధంగా ఉంటుంది అని అంటే ద్వ్యంతర అంటే పొదుపు పెట్టుబడి, ఎగుమతులు దిగుమతులు, ఎగుమతులు దిగుమతులు. చీనరి అనే ఆర్థికవేత్త ఏమని తెలియజేస్తాడంటే పొదుపు పెట్టుబడిలో అంతరాన్ని, ఎగుమతులు దిగుమతులలో ఏర్పడిన అంతరాన్ని విదేశీ సహాయం ద్వారా పూరించుకోవాలి. దీన్నే ద్వ్యంతర నమూనా అంటారని చెప్పి తెలియజేయడం జరిగింది. ఏ విధంగా అంటే ఒక అభివృద్ధి చెందుతున్న దేశం ఒక పరిశ్రమ పెట్టాలి అంటే వారికి పెట్టుబడి దాదాపు ఒక 1000 కోట్ల రూపాయల పెట్టుబడి కావాలి. కానీ వారి దగ్గర పొదుపు అనేది 800 కోట్ల రూపాయలు మాత్రమే ఉంది. అంటే వీటి మధ్యలో ఉన్న 200 కోట్ల రూపాయల లోటు అనేది విదేశీ సహాయం ద్వారా తీసుకొని ఆ లోటు బడ్జెట్ను పూరించుకొని పెట్టుబడి చేయాలని పొదుపు పెట్టుబడిలో ఒక అంతరాన్ని సూచించడం జరిగింది. ఎగుమతులు దిగుమతులు అంటే ఏదైనా ఒక దేశం 1000 కోట్ల రూపాయల ఎగుమతులు చేస్తూ 1200 కోట్ల రూపాయల దిగుమతులు చేసుకోవడం జరుగుతుంది. వీటి మధ్య ఏర్పడిన అంతరం కూడా 200 కోట్ల రూపాయలు తీసుకుంటే ఈ ఎగుమతులు దిగుమతులలో కూడా ఏర్పడిన అంతరాన్ని విదేశీ సహాయం ద్వారానే పూరించుకోవాలి. పొదుపు పెట్టుబడిలో ఏర్పడిన అంతరాన్ని
ఎగుమతులు దిగుమతులు ఏర్పడిన అంతరాన్ని, ఈ 2 రకాల అంతరాలను విదేశీ సహాయం తీసుకొని ఆ లోటు బడ్జెట్ నుంచి బయటపడాలి అని చెప్పి ద్విఅంతర నమూనా సిద్ధాంతంలో తెలియజేయడం జరిగింది. అంటే పొదుపు పెట్టుబడి అనేది ఒక అంతరం అయితే ఎగుమతులు దిగుమతులు కూడా ఒక అంతరం. అంటే 2 రకాల అంతరాల గురించి తెలియజేసేదే ద్విఅంతర నమూనా. నెక్స్ట్ నవకల్పన సిద్ధాంతం. నవకల్పన సిద్ధాంతాన్ని గురించి తెలియజేసింది షుంపీటర్. నవకల్పన సిద్ధాంతం గురించి షుంపీటర్ అనే ఒక ఆర్థికవేత్త తెలియజేయడం జరిగింది. నవకల్పన సిద్ధాంతం గురించి షుంపీటర్ ఏమంటారంటే, ఏదైనా అభివృద్ధి చెందుతున్న దేశం ఒకసారిగా అభివృద్ధి చెందాలి అని అంటే నవకల్పనలు సృష్టిస్తే ఒక అవకాశం ఉంటుంది, వాళ్ళు ఆర్థిక అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పి నవకల్పన సిద్ధాంతంలో షుంపీటర్ తెలియజేస్తాడు. ఏ విధంగా అంటే ఒక వస్తువు యొక్క ఇంతకు ముందు తయారు చేస్తున్న పద్ధతిని అంతా మార్చి నూతన వస్తు పద్ధతిని ఏర్పాటు చేయాలి, నూతన మార్కెట్లను ఏర్పాటు చేయాలి, నూతన వస్తువులను కనుగొనాలి. ఈ వ్యవస్థ మొత్తం చేయాలి అని అంటే ఉద్యమిత్వకారుల యొక్క ఆలోచనలు తీసుకోవాలని చెప్పి సూచిస్తారు నవకల్పన సిద్ధాంతంలో. ఉద్యమిత్వకారులు అని అంటే చైతన్యవంతమైన, సమర్థవంతమైన, నష్టభయం ఎదుర్కోగలిగిన ఆలోచనలకు అనుగుణంగా ఉండే ఉద్యమకారులే ఉద్యమిత్వకారులు అని అంటారు. ఈ ఉద్యమిత్వకారుల యొక్క సూచనలు తీసుకొని అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వయం ప్రేరిత పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఈ షుంపీటర్ తెలియజేయడం జరుగుతుంది. స్వయం ప్రేరిత పెట్టుబడులు అని అంటే వ్యవస్థలో 2 రకాల పెట్టుబడులు ఉంటాయి. స్వయం పెట్టుబడులు, స్వయం ప్రేరిత పెట్టుబడులు. స్వయం పెట్టుబడులు అంటే స్వల్పకాలం కోసం ఆక్షించేవే స్వయం పెట్టుబడులు అంటారు. దీర్ఘకాల లాభాల కోసం ప్రేరేపించేవి స్వయం ప్రేరిత పెట్టుబడులు. ఈ స్వయం పెట్టుబడులలో చర మూలధనం ఉంటుంది. చర మూలధనం అంటే మానవులు చిన్న ముడి సరుకు ఉపయోగించి వస్తువులను తయారు చేయడం. ఉదాహరణకు ఒక చేనేత కార్మికుడిని తీసుకుంటే చేనేత కార్మికుడు మానవ మూలధనం అయితే అతను ఒక మగ్గం మిల్లు ద్వారా 10 చీరలు నేయడం జరుగుతుంది ఒక రోజుకి. అదే స్వయం ప్రేరిత పెట్టుబడి అంటే పెద్ద పెద్ద యంత్రాల సహాయంతో వ్యక్తులు చీరలను తయారు చేయడం. ఇప్పుడు మనము మిల్లు పెద్ద చేనేత ఇండస్ట్రీ తీసుకుంటే చేనేత ఇండస్ట్రీలో ఒక రోజుకు ఒక కార్మికుడు యంత్రాల సహాయంతో 100 చీరలను తయారు చేయడం జరుగుతుంది. ఈ 100 చీరల ద్వారా లాభాలు అధికంగా అవుతాయి. అంటే ఉత్పత్తి అధికంగా, ఈ లాభాలు అధికంగా రావడం జరుగుతుంది. ఇదే చేనేత స్వయం పెట్టుబడిలో చేనేత కార్మికులు 10 చీరలు నేయడం జరుగుతుంది ఒక రోజుకి. ఇక్కడ 100 చీరలు అవుతున్నాయి. అంటే ఈ యొక్క యంత్రాల ద్వారా మనం చీరలు ఉత్పత్తి చేయాలని చెప్పి నవకల్పనలు సృష్టించే ఉద్యమిత్వకారులు వారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఒక వ్యక్తి 100 చీరలు నేయడం జరుగుతుంది. ఇక్కడ 10 చీరలు మాత్రమే వస్తున్నాయి, లాభాలు తక్కువగా వస్తుంది. ఈ స్వల్పకాలిక లాభాలు కాకుండా దీర్ఘకాలికంగా ఉత్పత్తి పెరుగుతూ లాభాలు అధికంగా వచ్చే పెట్టుబడులు చేయాలని నవకల్పన సిద్ధాంతంలో షుంపీటర్ తెలియజేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఉద్యమిత్వకారుల యొక్క ఆలోచనలు తీసుకొని స్వయం ప్రేరిత పెట్టుబడులు పెట్టడం వలన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అనేది అల్పస్థాయి నుంచి అధిక స్థాయికి పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, వారు అభివృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పి నవకల్పన సిద్ధాంతంలో షుంపీటర్ తెలియజేస్తాడు. బిగ్ పుష్ సిద్ధాంతం, రోజిస్టిన్ రోడర్. మనము ప్రీవియస్ క్వశ్చన్స్లలో 2 సార్లు బిగ్ పుష్ సిద్ధాంతం గురించి మాట్లాడుకున్నాం. అల్పస్థాయి సమతుల్య సిద్ధాంతం A3, ద్విఅంతర నమూనా చీనరీ, నవకల్పన సిద్ధాంతం షుంపీటర్, బిగ్ పుష్ సిద్ధాంతం ఇది ఆన్సర్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహం UPSC 2007. ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహం అనగా వృద్ధి పేదరికంను దానికదే నిర్మూలించును, దారిద్ర్య నిర్మూలనకు వృద్ధి దారితీస్తుంది, ప్రత్యేక కార్యక్రమములు దారిద్ర్య నిర్మూలనకు అవసరము, చిన్న తరహా రంగాల అభివృద్ధి. అసలు ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహం అంటే ఏంటిది అని అంటే, అభివృద్ధి చెందుతున్న దేశం ఏదైనా ఒక దేశము ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అయిన GDPని మాత్రమే కాన్సన్ట్రేట్ చేసి ఒక గరిష్ట స్థాయి వరకు పెంపొందిస్తే ఆ GDP అనేది ఒక స్థాయి వరకు పెరిగిన తర్వాత ఆ దేశంలో ఉన్న పేదరికము, నిరుద్యోగం, ప్రాంతీయ అసమానతలు వాటంతటా అవే తగ్గిపోతాయని చెప్పి అభివృద్ధి వ్యూహం యొక్క అర్థం అన్నట్టు. ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహంలో వృద్ధి అనేది మాత్రమే పెరగడానికి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది, కానీ సామాజిక సమస్యలపైన దృష్టి సాధించదు, వాటంతట అవే నిర్మూలించదగును అని చెప్పి అభివృద్ధి వ్యూహంలో ఉంటుంది. వృద్ధి పేదరికంను దానికి అదే నిర్మూలించును. అంటే వృద్ధి అంటే ఇప్పుడు GDP, ఈ GDP అనేది ఒక స్థాయికి పెరిగిన తర్వాత పేదరికం, నిరుద్యోగం వాటంతట అవే నిర్మూలించును అంటుంది. వృద్ధి పేదరికంను దానికి అదే నిర్మూలించును అంటే ప్రత్యేకంగా పేదరికం కోసం పథకాలు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు, వాటి కోసం ప్రత్యేకంగా ఒక ప్యాకేజీ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. పేదరికం అనేది వృద్ధి పెరిగితే ఆటోమేటిక్గా దానంతట అదే పేదరికం కూడా తగ్గిపోతుందని చెప్పి ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహంలో ఉంటుంది.
మన భారతదేశం కూడా 1947 నుంచి 1970 వరకు కూడా ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహాన్నే ఫాలో అయింది. కానీ ఈ అభివృద్ధి వ్యూహం మన భారతదేశంలో ఫెయిల్ అవ్వడం వలన భారతదేశంలో పేదరికం అనేది 1973-74 వరకు 55% పేదరికం, దాదాపు 320 మిలియన్ల పైగా జనాభా పేదరికంలో కూరుకుపోవడం జరుగుతుంది మన భారతదేశంలో. ఈ ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహం మన భారతదేశంలో ఇది పనిచేయదు. ఇది కాకుండా మనము లక్షిత వర్గాలను ఎంపిక చేసి ఆ వర్గాల సంక్షేమం అనేది మనం చూడాలని టార్గెట్ గ్రూప్ అప్రోచ్ థియరీ అని చెప్పి టార్గెట్ గ్రూప్ అప్రోచ్ థియరీ ఈ సిద్ధాంతాన్ని భారతదేశం ఫాలో అయింది. అది ఏ విధంగా అంటే ఇక్కడ ఉంది కదా, ప్రత్యేక కార్యక్రమముల ద్వారా దారిద్ర్య నిర్మూలనకు అవసరము. అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో అయితే పేదరికం అధికంగా ఉంది, నిరుద్యోగం అధికంగా ఉంది, ఈ లక్షిత వర్గాలను మాత్రమే ఎంపిక చేసి ఫస్ట్ ఇక్కడ ఉన్న పేదరికాన్ని, ప్రాంతీయ అసమానతలు, నిరుద్యోగాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యక్రమములు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమముల ద్వారా అక్కడ ఉన్న దారిద్ర్యాన్ని నిర్మూలించడం జరుగుతుంది. దీనినే టార్గెట్ గ్రూప్ అప్రోచ్ థియరీ అంటారు. ఈ సిద్ధాంతాన్ని 1970 తర్వాత మన భారతదేశం ఫాలో అయింది. దానికి ముందు ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహాన్ని ఫాలో అయింది. ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహం అంటే వృద్ధి పేదరికంను దానికి అదే నిర్మూలించును. టార్గెట్ గ్రూప్ అప్రోచ్ థియరీ అంటే ప్రత్యేక కార్యక్రమముల ద్వారా దారిద్ర్యాన్ని నిర్మూలించదగును. చిన్న తరహా రంగాల అభివృద్ధి అని అంటే చిన్న తరహా రంగాల అభివృద్ధి గురించి గున్నార్ మిర్దాల్ ప్రతిపాదించిన నిరంతర ప్రణాళికలో ఉంటుంది. అంటే చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని సాధించడం. దీనికి ట్రికిల్ డౌన్ అభివృద్ధి వ్యూహానికి దీనికి సంబంధం లేదు. ఇది కాదు ఆన్సర్, ఇది కాదు. వృద్ధి పేదరికంను దానికి అదే నిర్మూలించును. అదే టార్గెట్ గ్రూప్ అప్రోచ్ థియరీ అభివృద్ధి వ్యూహం అనగా అంటే ప్రత్యేక కార్యక్రమములు దారిద్ర్య నిర్మూలనకు అవసరము.